నాన్సీ, నువ్వు చెప్పింది నిజం. మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం. నీకో విషయం తెలుసా? మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నైజం. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలో మొదలైంది. నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడని. అదిగో అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, నీకు 100 ఏళ్ళు. మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునవును, భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా. జీపేకు ఆ ఫ్రెండ్ను కూడా తీసుకురా. భారతి, నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. ఈరోజు మేము నడిచే వస్తాం, మీరు వెళ్ళండి అన్నయ్య. మీ ఫ్రెండ్ పేరేంటి? నాన్సీ. నాన్సీ. ఆ, విషయాలని నాకు తెలుసు. ఊరుకోరా. కానివ్వండి కానివ్వండి. బాలే భైమీ కిసలయ ఆధారే. రై, ఆపరా నీ శృంగార పదాలాపన. ఒరే దేవా, ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం, వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం. నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా? ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు? అది మరి నీకు ఆమె మీదున్న జాలి నుంచి ప్రేమ చిగురించింది అని అర్థం కదా? అదేంటో నాకు తెలీదు. కానీ లేదు గీనీ లేదు, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అన్నది పచ్చి నిజం. అరే, ఆమె క్రిస్టియన్ అమ్మాయిరా. మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నువ్వు ఆలోచించవా? ఏం జరుగుతుందట? పొమ్మను లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది? అది కాదు. నువ్వు ధైర్యంగా ఉండు దేవా. ఆచారాలన్నీ పక్కన పడి మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను అక్కడి వరకు ఆలోచించలేదు. అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో. ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి. నాన్సీ చాలా మంచి పిల్ల, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. నీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు క్షమించు. మీరేమంటున్నారు ఫాదర్? అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. అది మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే... ఏంటి నీ ప్రాబ్లం? అది నేను పాప సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తనం చేయాలా? అంత తప్పు నువ్వేం చేసావు? ఒక పెద్ద తప్పు చేశాను ఫాదర్. అందుకే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది ఇప్పుడే చేయాలి. పాప సంకీర్తనం క్రైస్తవులే చెయ్యాలి, అలా అని నువ్వు చర్చిలోనే చెయ్యాలని ఏం లేదుగా. మన మధ్య ఒక తడుకుంటే చాలు. చాలు. నాతోరా. చెప్పు, నువ్వు చేసిన అపరాధం ఏమిటి? ఫాదర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు? వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే నేను దీవిస్తాను. ఒకవేళ వాళ్ళ మతాలు వేరైతే? జాతి మతాలు మనం సృష్టించుకున్నవే కదా దేవా. దైవ సన్నిధిలో మనం అందరం సమానం. అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారా? తప్పకుండా ఆశీర్వదిస్తాను. నిజంగానా? అందులో నీకు సందేహం ఎందుకు? నిజం చెప్పు దేవా, నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? అవును ఫాదర్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ధైర్యంగా ప్రేమించు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆమె క్రిస్టియన్ ఫాదర్. ఓ, క్రిస్టియనా? అంటే పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేక అమ్మాయిని మీలో చేర్చుకుంటావా? ఆ విషయాలన్నీ నేను ఇంకా ఆలోచించలేదు ఫాదర్. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారు కదా. ఆ విషయాలన్నీ తర్వాత ఫాదర్. మీరు మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే. తప్పకుండా చేస్తాను. అవును, నీకిష్టమని ఆ అమ్మాయితో చెప్పావా? చెప్పలేదు. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? ఆ అమ్మాయి మధ్యన ఒకసారి మన భారతికి హింట్ ఇచ్చింది. అంటే మధ్యలో మీడియేటర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లెక్కడ? పాలకులు ఫాదర్. పాలకుల్లా? అవును. అయితే నాకు తెలుసుండాలే. వద్దులే, నాన్సీని అడుగుతాను, ఆమెకు తప్పకుండా తెలుసుంటుంది. అది మీరే అడగండి ఫాదర్. ఆ అమ్మాయి పేరేమిటో? రోస్లిన్. అది చర్చిలో పెట్టిన పేరు. నాన్సీ ముందు పేరు కూడా ఇదే. ఆమెను ఆరా తీయమంటే చాలా సంతోషిస్తుంది. ఆమె ఇంకో పేరేమిటి? నాన్సీ. ఏమిటి? ఇది కూడా ఆమె పేరే. నువ్వు ధైర్యంగా ప్రేమించు, నీ వెనక నేనున్నాను. అవును, ఇంతకీ నీకా పాలకులమ్మాయి ఎక్కడ పరిచయం అయింది? ఈ చర్చిలోనే ఫాదర్. ఎక్కడ? అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ? అవును. దేవా, నువ్వు చెప్పే అమ్మాయి పూర్తి పేరు నాన్సీ జోసెఫ్ అని కదూ? అవును ఫాదర్. నువ్వు కాస్త కళ్ళు మూసుకో. ఎందుకు ఫాదర్? నేను ఆ దేవుణ్ణి సలహా అడుగొస్తాను.
అంతవరకు నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఫాదర్ ఓ జీసస్. ఆగండి ఫాదర్. త్వరగా నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా బాగుంటుంది, లేదా ఏ గోతులోనో నూతులోనో పడి చచ్చినా ఫాదర్. బాగుంటుంది. అది నా పరిస్థితి. ఓ జీసస్. మిమ్మల్ని నమ్మి నేను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఫాదర్? నన్ను నడకుండా అలా ఎందుకు అనుకున్నావు? పొరపాటు అది- కూడా ఈ పెళ్లి జరగదు. ఒకవేళ జరిగినా పెద్ద గొడవ అవుతుంది. ఎవరు గొడవ చేసినా నాకేం పర్వాలేదు ఫాదర్. ఇప్పుడు నాకు విషయం తెలియాలి. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా లేదా అంటే అని. ఇష్టమైన అమ్మాయి చెప్పిందా? లేదు, మీతో ఏమైనా చెప్పిందా? ఏంటి నాతోనా? నా కోసం మీరు ఒక్కసారి ఆమెను అడగండి ఫాదర్. అడుగుతాను. దేవా, భవిష్యత్తులో జరిగే గొడవ గురించి ఆలోచించావా? తెలుసు ఫాదర్. మా ఇంటి వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారో. నాన్సీ ఇంటి వాళ్ళు ఆమెకు రౌడీ లాంటి 3 అన్నయ్యలు, అంతకంటే పెద్ద రౌడీ తండ్రి. నా తమ్ముడైనా కూడా ఏం ప్రయోజనం లేదు. నేనేం చెప్పినా వినిపించుకోడు. వాడికి ఇష్టం లేకపోయినా నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్చుకోమని చేర్పించాను. ఈ విషయం వాడికి తెలిసిందంటే, ఓ జీసస్, వాడికి నేనేం సమాధానం చెప్పాలి? మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి. వెళ్ళి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి. తర్వాత విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఫాదర్, ముందు అమ్మాయిని రాని, నేనే అడిగి తెలుసుకుంటాను. ఎందుకు పెద్దనాన్న అలా అడుగుతున్నావు? నాకు ఆయన ఇష్టమని తెలుసుకోలేనా? నేను అలా అన్నానని ఆయన చెప్పాడా? నువ్వు అలా చెప్పలేదా? లేదు పెద్దనాన్న. నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు? కావాలంటే మీరే వెళ్ళి అడగండి. పెద్దనాన్న ఎక్కడికి వెళ్ నువ్వు అక్కడే ఆగు, నన్ను కొంచెం ఆలోచించుకొని. ఏంట్రా దేవా ఇది ఇలా అంటుంది? తన అబద్ధం చెప్తుంది ఫాదర్. మీరు ఇంకోసారి అడగండి. అడగండి. నాన్సీ, నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా? నిజమే నిజమే నిజమే. ఆ? నువ్వు అక్కడే ఉండు, నేను మరోసారి ఆలోచించుకోవాలి. ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతోంది. ఒరే దేవా, ఒకే ఒక్క దారుంది. నువ్వు ఆమెను మర్చిపో. అలా అయితే నేను కూడా బతికిపోతాను. ఫాదర్, తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కనుక్కోండి. వెళ్ళండి. ఏంటి పెద్దనాన్న నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏ నేనా దేవుడు సలహా అడుగుతున్నానంతే. ఫాదర్, తొందరగా వెళ్ళి కనుక్కోండి. ఇష్టం లేదు ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు, కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా? నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను? నాకు ఆయనంటే అస్సలు ఇష్టం లేదు. మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు చెప్పావు? ఆ, దేవా, ఆమె వెళ్ళిపోతుంది. అమ్మా నాన్సీ, నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నా. నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు. భారతి చెప్పింది నిజం.